తిరుగు లేదు. సింహం వేట మొదలైంది. విన్నారు కదా, వేట మొదలైందంట. చాలా పెద్ద మాట అన్నాడు. సో ఆ యుద్ధం ఏంటో చూడనీకే మనం పోతున్నాం ఇవాళ. ఫైనల్గా మన అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది వేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది భయ లుక్ అయితే. లుక్ చూసి కామెంట్ చేయరు ఎట్లుంది ఏంది కథ అనేది. అట్లనే ఇక మనం బయలుదేరిపోయినాం అనమాట. మన పాత బండి ఒక 5 years అవుతుంది ఇది తీసుకొని. ఇంకా దీని మీద మనం పోతున్నాం అనమాట. మన ఫ్రెండ్ కానీ దోస్తు కానీ పికప్ చేసుకున్నా. అట్లనే ఇంకా మనం తెలుసు కదా అన్నిట్లా లేట్. సో ట్రాఫిక్ చూస్తే దారుణంగా అంటే దారుణంగా ఉంది. నీ హైదరాబాద్ అందాలన్నీ చూసుకుంటా ఇంకా పోతున్నాం అనమాట. మీకు యుద్ధం ఏందో చూపించడానికి. ఆ యుద్ధం ఏంటంటే గిదే చూడు, సంధ్యా థియేటర్ 70mm స్క్రీన్లో బొమ్మ చూడడానికి వచ్చినాం. ఆ బొమ్మ ఏంటంటే అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా. ప్రదీప్ మాచిరాజు చేసిన కొత్త సినిమా ఫస్ట్ డే చూడడానికి వచ్చినాం. మనకి మస్తు లేట్ అయిపోయింది, సినిమా స్టార్ట్ అయిపోయింది, బొమ్మ పడ్డది. ఈ బ్రహ్మానందం సార్ని అయితే మళ్ళీ మనం స్క్రీన్ మీద చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా దారుణం అంటే దారుణం ఉంది కామెడీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ముచ్చట ఏంటంటే ఈ సినిమా చేసిన హీరోయిన్ దీపికా పిల్లి గారు, ఈ అమ్మాయి మేడం కూడా వచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే సినిమా చూడడానికి. ఇట్లనే చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. సో మీరు చూస్తారు కదా విజువల్స్లో. పక్కగా థియేటర్కి వచ్చి చూడండి, పక్కగా హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రదీప్ అన్న మాత్రం యాక్టింగ్ డైరెక్షన్ అయితే అద్దరిపోయింది, మామూలుగా కాదు అసలు. ఇలాంటి సినిమాలు మళ్ళీ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అత్తారిండారిలా సైలెంట్ గా ఉన్నారు. దాని తర్వాత వైలెంట్, దాని తర్వాత మళ్ళా ప్రదీప్ అన్న నీకు తిరుగు లేదు. సింహం వేట మొదలైంది. మళ్ళా చూసుకో ఇక సినిమా, మళ్ళా నెక్స్ట్ పార్ట్ నువ్వు తీయాలి. జై ప్రదీప్ అన్న, జై ప్రదీప్ అన్న. మీరు కూడా ఈ సినిమా చూసుంటే సినిమా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, అసలు సినిమాలో ఏం నచ్చిందో కామెంట్ చేయరు భయ్యా. జై హింద్.